2014-19 మధ్య లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయి ఆ కేసులో బెయిల్ మీదున్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరగని స్కామ్ జరిగిందంటూ కుట్ర చేసేశారు. తప్పుడు కేసులతో అక్రమ అరెస్టులతో విషం కక్కుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అక్రమ కేసులో ఎన్ని కుట్రలు పన్నుతోందన్నది వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. లంచారు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24న మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. బెదిరించి భయపెట్టి తమకు అనుకూలంగా చివరకు వాసుదేవరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా ఈ కథను నడపాలనుకుంటున్నారు. వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజునే వాసుదేవరెడ్డిని మళ్లీ కేంద్ర సర్వీస్కి రిలీవ్ చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? ఆ వాంగ్మూలం ఆధారంగా చేసే దర్యాప్తుకు అభియోగాలకు విలువ ఏముంటుంది? తర్వాత ఈ తప్పుడు కేసులోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇరికించారు. జగన్ పాలనలో అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మద్యం విధానంతో సీఎంఓ కార్యదర్శి ఓఎస్డీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కారణం, జగన్ సీఎంగా ఉన్న వేళ ధనుంజయ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. అలానే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. అంతే, ఇది చాలు. జగన్ మీద ఉన్న పగని వాళ్ల మీదకి మళ్లించేశారు. పెట్టిందే అక్రమ కేసు అంటే దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించారు. సీఎంఓ కార్యదర్శి ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిబంధనలను వివరించినా సిట్ అధికారులకు ఏమాత్రం పట్టలేదు. ఎందుకంటే వాళ్లు కేవలం చంద్రబాబు కుట్రని అమలు చేస్తున్నారు అంతే. ఒకవైపు ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తూ మద్యం సొమ్ము మత్తులో తూలుతూ జగన్ పాలన మీద విషం కక్కుతూ అక్రమ కేసులతో సిట్ పేరుతో చంద్రబాబు అండ్ కో వేస్తోన్న చిల్లర చిత్రాలు చూసి తెలుగు ప్రజలు చీకొడుతున్నారు.